ఫస్ట్ సూక్ష్మ వ్యాయామంలో స్కంద చక్ర సంచలన. నవ్ నెక్ రొటేషన్ ఫాస్ట్. మీ యొక్క చేతులు నడుము మీద పెట్టుకోండి. నెమ్మదిగా శ్వాస వదులుతూ మీ యొక్క తల భాగాన్ని కిందికి వంచండి. స్లోగా శ్వాస తీసుకుంటూ నీ తల భాగాన్ని పైకి చూడండి. శ్వాస వదులుతూ నీ యొక్క తల భాగాన్ని ముందుకు వంచండి. శ్వాస తీసుకుంటూ తల భాగాన్ని ఆకాశం వైపు చూడాలి. నవ్వు సమస్థితి నెమ్మదిగా సెంటర్లో పెట్టండి. ఇప్పుడు సైడ్ నీ యొక్క రైట్ హియర్ రైట్ షోల్డర్కి టచ్ అవ్వాలి. శ్వాస వదులుతూ నీ యొక్క రైట్ హియర్ రైట్ షోల్డర్కి టచ్ అవ్వాలి. శ్వాస తీసుకుంటూ మళ్ళీ సెంటర్కి రండి. శ్వాస వదులుతూ లెఫ్ట్ సైడ్ హియర్ టచ్ ద లెఫ్ట్ షోల్డర్. మళ్ళీ సెంటర్కి రండి. మళ్ళీ ఒకసారి శ్వాస వదులుతూ రైట్ సైడ్. శ్వాస తీసుకుంటూ సెంటర్ పొజిషన్. శ్వాస వదులుతూ లెఫ్ట్ సైడ్. శ్వాస తీసుకుంటూ సెంటర్ పొజిషన్. నెక్ ఇప్పుడు సైడ్ టర్న్ చేయాలి. చిన్న శ్వాస వదులుతూ నీ కుడి భుజం సైడ్ తిప్పండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా, ఎలాంటి జరుకు ఇవ్వకూడదండి, స్లోగా చేయాలి. శ్వాస తీసుకుంటూ సెంటర్ పొజిషన్. శ్వాస వదులుతూ ఎడమ సైడ్ టర్న్ చేయండి. శ్వాస తీసుకుంటూ సెంటర్ పొజిషన్కి రండి. నెమ్మదిగా రొటేషన్ చేయాలండి. నెమ్మదిగా, ఎలాంటి జర్క్ ఇవ్వకూడదు. ఫస్ట్ నీ యొక్క చిన్న భాగం చెస్ట్ టచ్ చేయండి. క్లాక్ వైజ్ ఫస్ట్ రైట్ సైడ్ నుండి రైట్ భుజానికి టచ్ చేస్తూ బ్యాక్ సైడ్ వెళ్తూ శ్వాస తీసుకుంటూ మళ్ళీ ముందుకు వంచేటప్పుడు మాత్రం శ్వాస వదిలేయండి. ఒక 2 టైమ్స్ చేయండి. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. రిలాక్స్. నెక్ సంబంధించిన స్టిఫ్నెస్ కానీ నెక్లో ఉండే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ నెక్ రొటేషన్ వల్ల ప్రాబ్లం తగ్గుతుంది. సీవియర్గా నెక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం ఇది చాలా గురువు పర్యవేక్షణలో చేయడం చాలా మంచిది. నెక్స్ట్ షోల్డరు నెమ్మదిగా నీ యొక్క హ్యాండ్స్ పైకి లేపండి. శ్వాస తీసుకొని శ్వాస తీసుకుంటూ పైకి లేపండి. మ్యాక్సిమం స్ట్రెచ్ చేయండి. హ్యాండ్స్, హిప్, షోల్డర్స్, హ్యాండ్స్ మ్యాక్సిమం స్ట్రెచ్ చేయండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా చేతులు కిందికి దించండి. మళ్ళీ ఒకసారి శ్వాస తీసుకుంటూ పైకి స్ట్రెచ్ చేయండి. హ్యాండ్స్ అబౌవ్ ద హెడ్ స్ట్రెచ్ చేయండి.